ఎక్కువగా ఈ రోజుల్లో నేను చూస్తుంది సైనసైటిస్ అనేది. ముక్కు నుంచి గాలి ఆడట్లేదు. దట్ ఇస్ దేర్ బేసిక్ కంప్లైంట్. నాకు గురక వస్తుంది రాత్రి, నేను స్ట్రైట్ గా పడుకోలేకపోతున్నాను. దోస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ సైనస్. మీరు ఇప్పుడు పెట్టే క్లినిక్స్ పేరేం పెట్టారు యాక్చువల్ గా? రెస్పైర్ ఎయిర్వే క్లినిక్స్. ఇయర్, నోస్, థ్రోట్, లంగ్స్. ఇట్స్ రెస్పైర్ ఎయిర్వే క్లినిక్స్. చాలా మందికి ఏళ్ల తరబడి దగ్గు ఉంటుంది, దగ్గుతో పాటు ఫ్లమ్ ఉంటుంది. సో అలా ఉంది అని అంటే అది టీబీ కండిషన్స్ అని అనుకోవచ్చా మనం? తెలంగాణ, ఆంధ్ర కాంట్రిబ్యూట్ టు ద మోస్ట్ బర్డన్ ఆఫ్ టీబీ. దగ్గు ఉంటుంది, తెబడ ఉంటుంది, జ్వరం ఉంటుంది, బట్ ఈవినింగ్ రైజ్ ఉంటుంది. సో టీబీలో ఎన్ని రకాలు ఉన్నాయి అసలు? ఇప్పుడు కళ్ళకి కూడా టీబీ వస్తుందని విన్నాను. సో మీరు చూస్తున్న కేసు లో మోస్ట్ ఆఫ్ ద టీబీస్ దేని మీద ఉన్నాయి అని అంటే? వాళ్ళు మైక్రోస్కోప్ లో టీబీ బ్యాసిలై చూడాలి. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ విజిబుల్ యూ కెన్ స్టార్ట్ దెమ్ ఆన్ ట్రీట్మెంట్ అండ్ యూ కెన్ డయాగ్నోస్ దెమ్ యాజ్ టీబీ. బోన్ టీబీ ఉంటే మాకు బయాప్సీ కావాలి, స్కిన్ టీబీ ఉంటే బయాప్సీ కావాలి. ఐకే టీబీ వచ్చింది అని అనుకుంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? బ్లర్రింగ్ ఆఫ్ విజన్, రెడ్నెస్, వాటరీ ఐస్, ఇచ్చింగ్. ఆక్యులర్ ఎగ్జామినేషన్ లో కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫైండింగ్స్ ఉంటాయి. అవి ఉంటే యూ క్యాన్ కన్ఫర్మ్ దట్ యా దిస్ ఇస్ టీబీ. అందరూ అనుకుంటారు గురక పెట్టి హాయిగా నిద్రపోయారని, బట్ డాక్టర్స్ చెప్పడం ఏంటంటే గురక పెడుతున్నారంటే ప్రాబ్లం ఉన్నట్టే. సో గురక ఉన్న ఇట్స్ నాట్ సౌండ్ స్లీప్. గురక ఉంటే ఇట్ ఈస్ అ ప్రాబ్లమాటిక్ స్లీప్ ఓన్లీ. సపోజ్ అగైన్ యూ హ్యావ్ సైనస్, లైక్ మీరు ముందు చెప్పినట్టు. సో అగైన్ మనకు గురక వస్తుంది. సాంబ్రాణి వల్ల కూడా లంగ్స్ పాడైపోతున్నాయంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇస్ ఇట్ ట్రూ అండి రియల్లీ? అగరబత్తి ఈ మధ్య చాలా వరకు స్మెల్స్, రోజ్ స్మెల్ అంటారు, జాస్మిన్ స్మెల్ అంటారు. ఒరిజినల్ అగరబత్తి శాండల్వుడ్ స్మెల్ అయితే ఎక్కడో పోయింది. అది మోస్ట్లీ రోజ్ ఆర్ జాస్మిన్ ఆర్ అట్లా. అవును అవును. చాలా మంది మస్కిటో స్టిక్స్ యూజ్ చేస్తున్నారు ప్రివెంటింగ్ కార్డ్స్ కూడా వచ్చాయి కదా. కార్డ్ వెలిగిస్తే నిజానికి దోమలన్నీ చక్కగా మత్తుగా పడుకుంటున్నాయి. వాళ్ళు మత్తుగా పడుకుంటారు, మనం కూడా మత్తుగా పడుకుంటాం కొన్ని రోజులు అయినాక. మరి వేడి నీళ్ళు పెట్టి అందులో గ్రీన్ కలర్ క్యాప్స్ లో జిందా తెలిస్మాతో, జెండు బాము, పసుపు వేసి స్టీమ్ తీసుకోవడాలు. వాట్ అబౌట్ దిస్? దట్ ఈస్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ ప్రొవైడెడ్ యూ యూజ్ ఇట్ ఆఫ్టర్ ద నేసల్ స్ప్రే వాట్ వీ ప్రిస్క్రైబ్. చాలా మంది వచ్చి అంటారు మాకు మీ టాబ్లెట్స్ తర్వాత, మీ మెడిసిన్ తర్వాత నాకు తెమ్మడ ఎక్కువైపోయింది. అవునా? సో తెమ్మడ ఎక్కువైపోవడం ఇస్ అ గుడ్ సైన్. ఏంటి సార్ బొద్దింకల కేసు ఏంటి సార్? నాకు అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి. మెల్లమెల్ల 4 స్టెప్స్ పెట్టేసి పీస్ బై పీస్ అది కాక్రోచ్ ని బయట తీసాము. ఒక్కసారి లాగడానికి రాలేదు? లేదు లేదు. పడుకున్నప్పుడు ఆ కాక్రోచ్ ఈ ట్రేకియోస్టమీ హోల్ ద్వారా లోపలికి వెళ్ళిపోయింది. కాక్రోచ్ కి ఆక్సిజన్ సరిగ్గా లేదు. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇన్ డెడ్ స్టేట్. అబ్బా, ఇది చాలా మంది నన్ను అడిగారండి, స్లీప్ ఆప్నియా మేము టెస్ట్ చేయించుకోవాలి, ఎందుకంటే ఒక 24 hours హాస్పిటల్లో ఉండాలి వాళ్ళు. లేదు, ఇప్పుడు అవసరం లేదు మేడం. నౌ వీ హ్యావ్ హోమ్ స్లీప్ స్టడీ ఆల్సో. సో ఇప్పుడు ఎక్విప్మెంట్ మీరు పెట్టేసి ఇంటికి పంపించేస్తారా? మన దగ్గర టెక్నీషియన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు అక్కడ పెడతారు ఎక్విప్మెంట్. సింపుల్ టర్మ్స్ లో స్లీప్ అంటే స్లీప్ నిద్ర, యాప్నియా అంటే స్టాపేజ్ ఆఫ్ బ్రీదింగ్. ఐటీ ప్రొఫెషనల్ ఉండే కంప్యూటర్ వర్క్ చేస్తూ చేస్తూ నువ్వు పడుకుంటున్నావు, వర్క్ చేస్తలేవు. సో హీ గాట్ ఎ నోటీస్ ఫ్రమ్ హిస్ వర్క్ ప్లేస్. మై గాడ్, ఇది ఇలా ఉంటే సడన్ గా బ్రీత్ కూడా ఆగిపోయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది కదా? డెఫినెట్లీ. ఎగ్జాక్ట్ గా సిగరెట్ తాగినప్పుడు ఏం జరుగుతుంది లోపల అంటే మీరు ఏం చెప్తారు? యాక్టివ్ స్మోకర్ కి మెయిన్ రిస్క్ ఈస్ బికాస్ ఆఫ్ ద tar and the chemicals involved in the cigarette. So that can cause chemical lung injury, COPDs. ఇలాంటివి ఇష్యూస్ యాక్టివ్ స్మోకర్ కి రావచ్చు. ఆల్కహాల్ విత్ హుక్కా. ఆల్కహాల్ విత్ హుక్కా దట్స్ మోర్ డేంజరస్. అండ్ ఆల్సో షేడ్ పైప్స్ ఉంటాయి దాంట్లో. అది ఒకటే పైప్ లో వాళ్ళు అందరు నోట్లో ఎలా పెట్టుకుంటారు? మై గాడ్. చిన్న పిల్లలు ఏదైనా మింగేసినప్పుడు దాన్ని బయటికి తీయడానికి చాలా కష్టపడతారు. ఇలాగా వాళ్ళ బ్రీతింగ్ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. చాలా మంది చిన్నపిల్లలు 5 రూపీ కాయిన్స్, చిన్న రౌండ్ బ్యాటరీస్ మింగేస్తారు. ఫుడ్ తినే గొట్టంలో ఉందా, గాలి గొట్టంలో ఉందా తెలియాలి ఫస్ట్. కన్ను ఈ మధ్య ఎక్కువ డ్రై అయిపోతుందని చాలా వింటున్నానండి. ఐ డ్రై అనేది ఎందుకు అవుతుంది? ఐ డ్రై అయింది అనడానికి సిమ్టమ్స్ ఏముంటాయి? అది ఐ డ్రైనెస్ బాగా నలిపి 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 డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది. ఆ నలిపితే ఉంటారు ఐని. ఓకే. సో మనకు ఐకి కంజంక్టైవా ఉంటుంది, అది ఉబ్బిపోతుంది. సో మనకు అప్పర్ కంజంక్టైవా, లోవర్ కంజంక్టైవా 2 ఉంటాయి, పైన కిందికి. అవి ఉబ్బిపోతాయి, దానివల్ల డ్రైనెస్ చాలా వస్తుంది. చెవిలో గులిమి తీయడం అనేది ఒక్కొక్క కళది ఒక్కొక్క ప్రాసెస్. అసలు చెవిని ఎలా క్లీన్ చేసుకోవాలి? యాజ్ ఎన్ ENT సర్జన్ ఐ వుడ్ సే ఇయర్ బడ్స్ ఆర్ అ నో ఇన్ ఎవ్రీ హౌస్.